ఫైనల్లీ ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకున్నామండి. దానికోసం మేమైతే 10:30కి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. మాది నెల్లూరు కాబట్టి మాకైతే 2.5 3 hours అయితే పడుతుంది తిరుపతికి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మేము తిరుపతికి వెళ్ళేసరికి 1:30 అయితే అయిపోయిందండి. అప్పటికే చాలామంది క్యూలో అయితే ఉన్నారు. 1:30కి అయితే క్యూలోకి వెళ్ళిపోయాం మేము. క్రౌడ్ అయితే ఫుల్గానే ఉన్నారండి. నా సజెషన్ ఏంటంటే బస్లో అలా వెళ్ళే వాళ్ళు టోకన్స్ కోసం వెళ్ళనవసరం లేదు. నార్మల్ దర్శనం కూడా 10 hours అలా పడుతుందంట. సో మేము వెళ్ళింది శుక్రవారం శనివారం కాబట్టి మాకైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే మేము వెళ్ళింది గురువారం అయితే శుక్రవారం నైట్ 7కి అయితే ఇచ్చారు మాకు టోకన్స్. 1:30కి క్యూలోకి వెళ్తే మాకైతే అక్కడ లోపలికి 4కి అయితే పంపించారు. తర్వాత ఒక 1/2 hour ఆపేశారు. ఆ 1/2 hour అయితే అక్కడ పడుకున్నాము. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. సో 4 నుంచి 4:30 వరకు అయితే ఆపేశారు. 4:30 నుంచి 5:10కి అయితే మేము టోకెన్ దగ్గరకు అయితే వెళ్ళాము. 5:10కి అయితే మాకు దర్శనానికి టోకెన్ అయితే ఇచ్చారు. ఫ్రైడే 7 PM అయితే మాకు టోకెన్ అయితే వచ్చిందండి. సో నెక్స్ట్ అయితే మేము కాణిపాకం అయితే వెళ్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.